యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నిన్ను తప్పించి నాకు వేరే లోకం లేదండి. ఈ గుండె చేస్తున్న సవ్వడి. ఐ లవ్ యూ రాక్ స్టార్. ఐ లవ్ యూ సో మచ్ రాక్ స్టార్. నాలో ప్రేమకు నీ ప్రేమని కానుకగా ఇవ్వగలవా? రాక్ స్టార్, మీరేంటి నా రూమ్లో? వెళ్ళండి బయటికి. ప్లీజ్ రాక్ స్టార్, అలా అనకండి. నేను మీకోసమే వచ్చాను. మీరు నా కోసమే వచ్చారు, కానీ నా పర్మిషన్ లేకుండా ఇలాంటి సమయంలో నా రూమ్లోకి రావడం తప్పు. ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి. రాక్ స్టార్, నేను మీ అభిమానిని రాక్ స్టార్. మీరంటే నాకు ప్రాణం. నేను మిమ్మల్ని ఆరాధించని రోజంటూ లేదు. మీ లక్కీ ఫ్యాన్ గర్ల్ని అవ్వాలని, మీతో టైం స్పెండ్ చేయాలని ఎన్నో కలలు కనొచ్చాను. కానీ నా కలలు నెరవేరలేదు. మీతో కాసేపైనా గడపాలన్న ఆశ ఇంకెప్పటికీ నెరవేరదేమోనని వేదనకు గురయ్యాను. అందుకే రాక్ స్టార్, ఎలాగైనా మిమ్మల్ని కలవాలని పట్టుదలతో ఇలా రావటం తప్పని తెలిసినా మీ దగ్గరికి వచ్చేశాను. నేను మిమ్మల్ని ఏమీ అడగట్లేదు. కనీసం నాతో ఈ డ్రింక్ అయినా షేర్ చేసుకోండి. అలాగైనా తృప్తిగా జీవితాంతం బ్రతికేస్తాను. ప్లీజ్ రాక్ స్టార్, కాదనకండి. ప్లీజ్ 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 రాక్ స్టార్, ప్లీజ్. మీ అభిమానాన్ని నేను గౌరవిస్తాను, కానీ ఈ రకంగా అభిమానం చూపెడితే మాత్రం నేను స్వీకరించలేను. దేనికైనా సమయం, సందర్భం, చోటు అనేది ముఖ్యం. ఇలా ఎలా పడితే అలా రావడం తప్పు. ప్లీజ్, రేపు మేనేజర్తో నేనే ఫోన్ చేయించి మీతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ప్లీజ్ వెళ్ళండి. నో రాక్ స్టార్, నో. రేపన్న మాటకి రూపం లేదు రాక్ స్టార్. నేను మిమ్మల్ని ఏమడిగాను? నాతో టైం స్పెండ్ చేయమని కాదు కదా. కాసేపున్న ఈ సమయమైనా నాకు తృప్తినిస్తుంది రాక్ స్టార్. నేను అడిగింది మీతో నాకు డ్రింక్ షేర్ చేసుకునే అవకాశం. అది కూడా మీరు ఇవ్వను అంటే నేను మీపై పెంచుకున్న అభిమానంలోనే ఏదో సరిచేయలేని లోపం ఉందనుకుంటాను. రాక్ స్టార్, ఈ క్షణం ఆ లోపమే నాకు శాపం అవుతుందనుకుంటే ఈ జీవితమే నాకు వ్యర్థం. మీతో ఈ చిన్న అవకాశాన్ని కూడా పొందలేని నేను సంతోషంగా బ్రతకలేను. రాక్ స్టార్, నేను ఇక్కడే చచ్చిపోతాను. అవును రాక్ స్టార్, నేను ఇక్కడే చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. Will you stop it? Are you mad? See, నేను ఒక సెలబ్రిటీని, నువ్వు ఒక అభిమానివి. అంతే మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్. జస్ట్ ఆ కమ్యూనికేషన్ని రిలేషన్షిప్లా ఫీల్ అయితే చాలా పెద్ద తప్పు. చేసిన తప్పు చాలదన్నట్టు చేస్తాననేది ఇంకా ఎంత పెద్ద తప్పో తెలుసా? ఇప్పుడేంటి, నీతో జ్యూస్ షేర్ చేసుకోవాలి అంతే కదా? అవును రాక్ స్టార్. థ్యాంక్ యూ. నాకు ఎంత పిచ్చి. ఇంట్రెస్ట్
లోపల విరాజిత సక్సెస్ఫుల్ గా మనం చెప్పిన పనిని ఫినిష్ చేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎలాగో మనం చేయాలని అనుకున్నది చేసి తీరుతాం. దాంట్లో నో డౌట్. ఈ హ్యాపీ మూమెంట్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి పిన్ని. కాలిన ఈ చేతి నొప్పిని మర్చిపోయేలాగా ఉండాలి ఆ పార్టీ. నీకు కాలిన నొప్పి ఇంకా ఉందా? ఆ విరాజితను విరాజ్ గదిలోకి ఎప్పుడైతే పంపామో అప్పుడే నా నొప్పి ఇట్స్ గాన్. ఏ వెయిటర్, సార్ కమ్. చెప్పండి సార్. ఈ రిసార్ట్ లో బెస్ట్ ఐటమ్స్ ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి పార్టీ అరేంజ్ చేయి. ఓకేనా? చైత్ర, ఈ డ్రింక్ కావాలని అడిగావంట కదా, తాగు కన్నయ్య. కన్నయ్య, నువ్వు నా నుంచి ఎప్పటికీ దూరం కావు కదా, నన్ను నీ ప్రేమకి దూరం చేయవు కదా. దూరమా? ఒకరిని విడిచొకరు బ్రతకడమా? ప్రాణాన్ని వేరు చేసి జీవించడమా? అది ఎలా సాధ్యమవుతుంది? మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు చైత్ర. ఈ ప్రేమని ఎవ్వరూ దూరం చేయలేరు. నువ్వు నా బంగారు దానివే.
ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, వాటర్ బాటిల్. థ్యాంక్స్. మేడం, లక్కీ ఫ్యాన్ గర్ల్ మీరే కదా? అవును. ఏ? మరేం లేదు మేడం, 24 అవర్స్ డేట్ కదా. రాక్ స్టార్ గదిలో వేరొక అమ్మాయి ఉంది, అందుకే డౌట్ వచ్చి అడిగాను. సారీ మేడం. వాట్? నో, విరాజ్ గదిలో వేరే ఒక అమ్మాయా? అలా జరగకూడదు. మా రాక్ స్టార్ రూమ్ కి అయ్యో అయ్యో, నీకేం కాలేదు కదా? అయ్యో, ఓకే నా? థ్యాంక్ యూ సో మచ్. నా రాక్ స్టార్ కి జ్యూస్ ఇవ్వాలి. నా రాక్ స్టార్ కోసం బతికి ఈ ప్రాణాన్ని మీరు కాపాడారు. మీ మేలుని ఈ జన్మలో మర్చిపోలేను. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నా రాక్ స్టార్ గదికి. నా మెళ్ళో ఈ తాళి కట్టిన నా భర్త గదికా? ఆయనే మిమ్మల్ని పిలిచారా? చెప్పండి ప్లీజ్. గదికి మిమ్మల్ని ఆయనే పిలిచారా లేక మీరే వెళ్తున్నారా? ఏ క్షణాన నువ్వు నేను వేరు కాదని, జీవితానికి సరిపడే నీ ప్రేమని భరోసాగా నాకు అందించావు. ఐ లవ్ యూ కన్నయ్య. I love you, Rockstar. హే, మీ రాక్ స్టార్ ని బయటికి రమ్మను. ఫ్యాన్ అని దగ్గరకు వచ్చిన మా అమ్మాయిని లోపల తన గదిలో చేసుకొని
అఘాయిత్యం చేయడం ఎంత దారుణం! ఇదేనా ఆ రాక్ స్టార్ అభిమానిని చూసే విధానం? హే మిస్టర్, వి వాంట్ మై బేబీ. మా డాటర్ జీవితం పాడైపోతుంటే ఎవరు ప్రశ్నించరేంటి? మీ అమ్మాయి లోపలే ఉందని మీరు ఎలా చెప్తున్నారు సార్? రాక్ స్టార్ నుంచి పిలుపు వచ్చిందని నా డాటర్ నాకు చెప్పిందండి. తను గదిలోకి వెళ్ళడం కూడా నేను చూసా. అసలు ఇంత దారుణం ఇక్కడ జరుగుతుంటే ఈ రిసార్ట్స్ మేనేజర్ ఏమైపోయాడు? పిలవండి అతనే. ఇలాంటివన్నీ తనే దగ్గరుండి నడిపిస్తున్నాడా? సార్, మా సార్ నా అనకండి. ఆయన ఎందుకు ఇలాంటివన్నీ చేస్తారు? రాత్రి అమ్మాయి గదిలో ఉన్న మాట వాస్తవమే, కానీ అది వాళ్ళ పర్సనల్. సార్కు దానికి ఏం సంబంధం? ఏ సంబంధం లేకుండా ఈ వ్యవహారం ఇంత దాకా ఎలా వస్తుంది? అయినా మాకిదంతా తెలియదు. లోపలున్న రాక్ స్టార్ ని బయటికి రప్పించండి. ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు కదా సార్, మేడం విన్నారు కదా, ఈవిడే చెప్పారు మా అమ్మాయి రాక్ స్టార్ గదిలో ఉండడం చూశాను అని. మరి లోపలికి వెళ్ళిన అమ్మాయి తెల్లవారైనా బయటికి రాలేదు అంటే ఏమనుకోవాలి? లోపల మా అమ్మాయికి ఏం జరిగిందో ఏంటో అస్సలు తెలియడం లేదే, కానీ మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడని క్లియర్ గా అర్థమైపోతుంది.